మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలోని ఊరగడ్డ ఎస్టీ కాలనీ గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్టీ కాలనీలోనే రెండిండ్ల గోడలు కూలిపోవడం జరిగింది. ఈ విషయంపై కార్యదర్శి తహసీల్దార్ చెప్పడం జరిగింది. వీళ్లకు న్యాయం జరగాలని కోరుతున్నారు. మాది మిశ్రాల జిల్లా కన్నెపల్లి మండలం ఎస్టీల మా గోడ ఊలిపోయింది. రాత్రి చనిపోయి ఆ గోడ ఊలిపోయింది. ఇక బయటకు వెళ్ళినా గాలి ఇంటుంటానా పోయాల ఇంటుంటే తట్టలేదు. ఇందిరమ్మ నాకు ఇల్లు ఇవ్వకపాయే, మాకు పైసలు లేకపోయి ఇల్లు కట్టుకోకపోతుంది. పైసలు దేనికి పైసలు ఇవ్వకపోయా, పైసలు లంచం పెడితే మాకు ఇల్లు ఇస్తారు కదా సార్. మరి మాకు లంచం లేదా? కన్నెపల్లి మండల్ జిల్లా మా జిల్లా మంచిర్యాల. అయితే మాకు ఎవరు దిక్కులేని సాగు చచ్చినట్టు మేము చచ్చిపోతే మాకు ఊరు పెట్టేది లేదు. మాకు అధికారం మాకు ఎవరు ఉన్నారు, ఎవరు చెప్తే మా ఊరిలో లీడర్ బాగా మాకు ఎవరు చెప్పరు. చెప్పినా కానీ వచ్చినోడు వాడిని చూసుకుంటాను, మాకు చేసే పని చేసేది. మాకు దిక్కులేని పక్షులం, మాకు ఎవరు లేదు. మేము మా అనాథాదులం తీరున్నాం. మేము అంతవరకు ఇల్లు కూలిపోయింది. ఇందిరమ్మ ఇల్లు మాకు ఇయ్యలే. అందు గురించి ఆ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మరి నరసింహారావు ద్వారా ఈయన దొరికేయలేదు, ఈయన వచ్చేయలేదు. ఎమ్మెల్యే సాబ్ వచ్చి మాకు చూసేది లేదు. మాకు ఆయన అధికారుల వాళ్ళు తిరుగుతాను. హైదరాబాద్ ఆయన పోతాడు, నిజామాబాద్ అయినా పోతాడు. ఇక మేము ఎక్కడ ఉంటాం సార్? మేము ఎక్కడ చెర్రబట్టాం. ఇంతవరకు మాకు ఏం దిక్కులేదు స్వామి. ద్వారా మనం ఆదుకుంటారా? ఆదుకోరా సార్లు మీ దయ నమస్కారం. ఎంఆర్ఓ లేదు, ఇల్లు కూర్తాను చూడలే, గిరిజాలు చూడలే. ఒక సెక్రటరీ వచ్చిండు, ఇప్పుడు ఫోటో తీసుకుపోయిండు. ఇంతవరకు మాత్రం మా వాడకచ్చి గిరిజావారు రాలే, ఎండిఓ రాలే, ఎంఆర్ఓ రాలే. ఇంతవరకు ఉండి లేనట్టు మా ఊర్లో. వాళ్ళు ఉండి ఏం చేస్తారు, లేక ఏం చేస్తారు సార్? మేము ఇంతవరకు మేము పేదలం. మా గుడిసెలు చూస్తే ఉన్నాయి. మంచిర్యాల డిస్ట్రిక్ట్ కన్నెపల్లి మండల్ గత 2 రోజుల భారీ వర్షాలతోనే కన్నెపల్లిలోని బోయవాడ ఎస్టీ కాలనీలో 2 ఇండ్లు గోడలు కూలిపోవడం జరిగింది. ఇంతకుముందు సుధం ఈ మేడి వెంకటి అనే అతని గోడ కూలిపోయింది. ఇది తహసీల్దార్ గారి దృష్టికి తీసుకువెళ్ళినాం, ఆర్ఐ గారి దృష్టికి తీసుకువెళ్ళినాం. ఆర్ఐ గారు, తహసీల్దార్ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆ గోడ కూలితే పైసలు ఎక్కడ వస్తాయా అంటూ మన కన్నెపల్లి మండల్ ఆర్ఐ గారు దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయంపై మేము తహసీల్దార్ గారికి సుధం చెప్పినాం. ఆయన ఏమన్నారంటే, తహసీల్దార్ గారు మేము ఆల్రెడీ పంపుతాం, మోకా ఎంక్వైరీ చేపిస్తాం, మోకా ఎంక్వైరీ చేపించి మీకు న్యాయం చేస్తామని వారు చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు సుధం వాళ్ళకు న్యాయం చేయలే. ఎవరైతే రైతులు ఉన్నారో ఎస్టీ వాళ్ళకి ఇప్పటి వరకు సుధం న్యాయం చేయలే. గత 2 రోజులుగా భారీ వర్షాలతోనే ఇంకొక అమ్మది వారి సుధం ఇల్లు కూలిపోయింది. వారి సుధం గోడ కూలిపోయింది. ఈ విషయంపై వీళ్ళిద్దరూ ఇవాళ పొద్దుల్లా తహసీల్దార్ ఆఫీస్కి పోతుండ్రు, పంచాయత్ సెక్రటరీ గారు చెప్తుండ్రు. లాస్ట్కి తహసీల్దార్ వాళ్ళు కేర్ చేయకుంటే పంచాయత్ సెక్రటరీ కన్నెపల్లి పంచాయత్ సెక్రటరీ గారు వచ్చి ఇంతకుముందే చూసి వెళ్ళిపోయింది. ఇలాంటి పేదలకు వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారంటే, ఎవరికైతే ఇండ్లు ఉన్నాయో, ఇప్పుడు కన్నెపల్లి కాడ 33 ఇండ్లు ఇస్తే అందులో చాలామంది ఇండ్లు ఉన్నోళ్ళకే ఇండ్లు ఇచ్చిండ్రు. కానీ ఇలాంటి నిరుపేదల వాళ్ళకు ఇండ్లు ఇస్తే రేపు పార్టీకి సుధా మంచి పేరు ఉంటుంది, వాళ్ళకు సుధము అధికారం ఇస్తారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు అంటే వీళ్ళకు తహసీల్దార్ వచ్చి ఎంక్వైరీ చేయాలి. వీళ్ళ గోడలు కూలిపోయినాయి కాబట్టి